Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చైనా. చైనా ఇస్ ఇన్ న్యూస్. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? చైనా హ్యాస్ డెవలప్డ్ ఏ సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ పిక్చర్ చూశారు కదా, మరి దీన్ని రీసెంట్ గా చైనా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని ట్రైన్ల కన్నా వేగంతో ప్రయాణిస్తుందంట. ఇది అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్. సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై చైనా. ఇది చూడ్డానికి ట్రైన్ మాదిరిగానే ఉన్నా కూడా స్పీడ్ లో ఇది విమానానికి సమానంగా స్పీడ్ ని అందుకుంటుందట. మరి ఈ ట్రైన్ పేరేంటి? ఈ ట్రైన్ కి చైనా వాళ్ళు టీ ఫ్లైట్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ద నేమ్ ఆఫ్ దిస్ ట్రైన్ ఈస్ టీ ఫ్లైట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్ అబౌట్ దిస్ ట్రైన్. ఈ ట్రైన్ కి సంబంధించిన విశేషాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ మీరు కనిపిస్తుంది కదా పిక్చర్ లో, ఎస్ అలాగే ఉంది. దాన్ని అబ్జర్వ్ చేశారా? దానికి చక్రాలు లేవు. మన ట్రైన్స్ కి చక్రాలు ఉంటాయి కదా, మన నార్మల్ ట్రైన్స్ కి. ఎస్, వీటికి చక్రాలు ఉండవు. మరి ఇది దేంతో నడుస్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తితో. ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తితోని ట్రాక్ పై గాల్లో తేలియాడుతూ ఇది నడుస్తూ ఉంటుంది. దిస్ రన్స్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ సహాయంతో ఈ ట్రైన్ ట్రాక్స్ పైన ఇది గాల్లో తేలియాడుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, దీంతో ఈ ట్రైన్ తోని పట్టాలు చక్రాల మధ్యలో ఘర్షణ, ఫ్రిక్షన్ అనే సమస్య ఉండకపోవడంతో లక్షిత వేగాన్ని, ఇది ఎంత అయితే వేగాన్ని మాక్సిమం స్పీడ్ ఉందో దాన్ని రైలు సులభంగా అందుకోగలుగుతుంది. ఎందుకు? ఈ పట్టాలు చక్రాల మధ్యలో ఉండే ఫ్రిక్షన్ అనేది దీంట్లో ఉండదు. రైట్? ఎందుకు? దీనికి అసలు చక్రాలే లేవు కదా. ఎస్, ఓకే. ఈ ఏరోడైనమిక్ సూత్రాలకు అనుగుణంగా రిక్లైన్డ్ సీట్లను ప్యాసింజర్ల కోసం దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ట్రైన్ అనేది, ఒకవేళ ఈ ట్రైన్ దాని టాప్ స్పీడ్ అందుకున్నప్పుడు చైనాలోని వాళ్ళ క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్ ఉంది కదా, బీజింగ్ నుంచి వుహాన్ కి హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతుందంట. 30 minutes లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, అందాదా 1000 kilometers స్పీడ్ ని 30 నిమిషాల్లో చేరుకుంటుందంట. ఓకే, మరి ఈ ట్రైన్ పైన సోలార్ ప్యానెల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పైన ఇది ఉంది చూసారా, ఇదన్నీ సోలార్ ప్యానెల్స్ పెట్టడం జరిగింది. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ ట్రైన్స్ కి అవసరమైన ఎలక్ట్రిక్ శక్తి కూడా అందుతూ ఉంటుంది. మరి దీని వేగం ఎంత? ఇప్పుడు గరిష్ట వేగం ఎంత? ఇప్పటి వరకు డెవలప్ చేసిన టెక్నాలజీతోని గంటకు 623 kilometers అంట. గంటకు 623 kilometers. ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేసి గంటకు 2000 kilometers వెళ్లేలాగా ఈ టీ ఫ్లైట్ అనే ట్రైన్ ని ఒక ప్రత్యేక ట్యూబ్ గుండా ప్రయాణించేలాగా దీన్ని తయారు చేయబోతున్నారు. మనం హైపర్ లూప్ అని చెప్పి పూణేలో స్టార్ట్ అవుతుంది, పూణే టు బాంబే మధ్యలో అప్పట్లో విన్నాం కదా. ఎస్, అలాంటి కాన్సెప్ట్. ఒక ట్యూబ్ గుండా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇందులో వాడే సాంకేతికత, టెక్నాలజీ పేరేం పేరు? మ్యాగ్లేవ్ సాంకేతిక సహాయంతో ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా ఈ రైల్లో ప్యాసింజర్స్ ప్రయాణం చేయొచ్చు. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? రీసెంట్ గా విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ఏ సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్? చైనా. దాని స్పీడ్ ఎంత? 623 kilometers per hour. ఇప్పుడు మరి ఫ్యూచర్ లో 2000 kilometers per hour వెళ్తుంది. మరి అసలు ఈ ట్రైన్ పేరేంటి? టీ ఫ్లైట్. మరి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తితో ట్రాక్ పైన గాల్లో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్? విచ్ ఈస్ ద కంట్రీ విచ్ హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ ది సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్? China. What is the name of the train? T flight. What is the speed? 623 kilometers presently, and in future it might come up to 2000 kilometers, and it runs on electromagnetic power. It runs because of electromagnetic power. These are all the 4 points which you have to remember in this topic. Okay, right. Now coming on to the next topic for today, that is Mumbai port officials has nabbed Chinese vessel carrying CNC machines to కరాచీ. సిఎన్సి మెషిన్స్ టు కరాచీ. ఈ సిఎన్సి మెషిన్స్ ని ఎక్కడ వాడతారు? సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్స్. దీన్ని న్యూక్లియర్ పవర్ కి సంబంధించిన ఏరియాల్లో దీన్ని వాడుతూ ఉంటారు. మరి పాకిస్తాన్ కి అక్రమంగా అణు సరఫరాను
చైనా నుంచి వెళ్తున్న వెజిల్స్ లో భారతదేశం మన దేశం చెందిన నేవీ అఫీషియల్స్, కోస్ట్ గార్డ్స్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ముంబైలోని ఒక పోర్ట్ లో, ముంబైకి దగ్గరలో ఉన్న ఒక పోర్ట్ లో ఆపేయడం జరిగింది. మరి ఇది ఎలా వెళ్తుంది కంటైనర్ అంటే కార్గో షిప్స్ ఉంటాయి కదా అందులో. ఓకే, చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీ పోర్ట్ కి ఈ వెళ్తున్న కార్గోని భారతదేశానికి చెందిన అఫీషియల్స్ ముంబైలోని నవాశెవా నౌకాశ్రయంలో అడ్డుకోవడం జరిగింది. నవాశెవా పోర్ట్ ఉంది కదా ముంబైకి దగ్గరలో, ఆ ఏరియాలో దీన్ని అడ్డుకోవడం జరిగింది. మరి దీన్ని మొత్తము మన డిఆర్డిఓ అఫీషియల్స్ ని తీసుకొచ్చి అంతా చెక్ చేపిస్తే ఇందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉన్నట్టు తెలిసింది. ఇది బేసిక్ గా ఒక ఇటాలియన్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి ఈ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ అనేటివి దేనికి ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ సిఎన్సి మెషిన్ కంప్యూటర్ ద్వారా నియంత్రించబడుతుంది. ముఖ్యంగా మాన్యువల్ గా సాధ్యం కాని సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని, ఖచ్చితత్వాల స్థాయిని ఇది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మరి ఇది ఈ మెషిన్స్ చూడగానే మరి మన వాళ్ళు దీన్ని తనిఖీ చేయడానికి డిఆర్డిఓ, దట్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళ నుంచి ఒక బృందాన్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళు దీని అంతా చెక్ చేసి ఇది పాకిస్తాన్ అణు కార్యక్రమానికి, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఉపయోగించే మెషిన్స్ అని చెప్పి ధృవీకరించడం జరిగింది. మరి వాళ్ళ అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి కీలకమైన భాగాలను తయారు చేయడానికి ఈ సిఎన్సి మెషిన్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి మీరు అడగచ్చు, చైనా పాకిస్తాన్ ఫ్రెండ్సే కదా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకేమొచ్చింది మధ్యలో, ఆ గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ కి ఇచ్చుకున్నది మనకేంది అని చెప్పి మీరు అనొచ్చు. బట్ 1996 నుంచి ఈ సిఎన్సి మిషన్స్ ని వాస్నర్ అరేంజ్మెంట్ లో చేర్చడం జరిగింది. మరి వాస్నర్ అరేంజ్మెంట్ లో మన వాళ్ళు ఇండియా, మన కంట్రీ మెంబర్ కదా. ఎస్, ఇది పౌర సైనిక ఉపయోగాలతో కూడిన పరికరాలను విస్తరణను ఆపడానికి ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ అరేంజ్మెంట్. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్మ్ కంట్రోల్ రిజిమ్ ఇది. ఏది? వాస్నర్ అరేంజ్మెంట్. మరి దీని ప్రకారం ఇందులో సైన్ చేసిన దేశాలు ఏవి కూడా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ సైనిక, ఫర్ ఎగ్జాంపుల్ మిజైల్స్ టెక్నాలజీస్, న్యూక్లియర్ టెక్నాలజీస్, ఇవన్నీ ఏ దేశానికి పడితే ఆ దేశానికి ఇష్టం ఉన్నట్టుగా అమ్మకూడదు. ఓకే, పంపకూడదు. ఓకే, సాంప్రదాయ ఆయుధాలు మరియు ద్వంద్వ వినియోగ వస్తువులు, సాంకేతిక బదిలీలపై సమాచారాన్ని మార్పిడి చేసుకునే 42 దేశాల సమూహమే, దట్ ఈస్ 42 కంట్రీస్ కి సంబంధించిన అలయన్సే ఈ వాస్నర్ అరేంజ్మెంట్. ఇందులో మన దేశం కూడా సభ్య దేశంగా ఉంది. మరి ఈ సిఎన్సి మెషిన్స్ ఎందుకు ఆపారు స్పెషల్ గా అంటే, ఇది న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో వాడే అవకాశాలు పుష్కలంగా ఉంది. ఎందుకు? ఉత్తర కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని తనిఖీ చేసినప్పుడు అక్కడ వాళ్ళ అణు కార్యక్రమంలో భాగంగా ఈ సిఎన్సి మెషిన్స్ ని వాళ్ళు ఉపయోగించినట్టు ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. సో అందువల్లనే ఈ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ ని మన వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో దీని ద్వారా మన ఏం చెప్తున్నారంటే, పాకిస్తాన్ వాళ్ళు అక్రమ ఆయుధ సేకరణ చేస్తున్నారు, చైనా నుంచి ఇంకా వేరే దేశాల నుంచి అక్రమంగా ఆయుధాలను సేకరిస్తున్నారని చెప్పి ఇదొక రుజువు. మరి ఈ మొత్తం టాపిక్ లో మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? సిఎన్సి మెషిన్స్. సిఎన్సి మెషిన్స్ అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. ఓకే, ఇదొక పాయింట్. రెండోది వాస్నర్ ఒప్పందం, దట్ ఈస్ వాస్నర్ అగ్రిమెంట్. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 42 కంట్రీస్ అందులో ఉండడం జరిగింది. మరి ఈ వాస్నర్ అగ్రిమెంట్ ప్రకారం సిఎన్సి మెషిన్ అనేది అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణ పరిధిలోకి వస్తుంది. అందువల్లనే దీన్ని ఎవరికి పడితే వాళ్ళకు సప్లై చేయకూడదు. అందువల్లనే మన వాళ్ళు దీన్ని ఆపేసిర్రు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఫర్ ద ఇంగ్లీష్ మీడియం students, the point to be remembered here are: one is CNC machines. The full form of CNC machines is computer numerical control. CNC, computer numerical control machines. Okay, one point. And the second one, Vassner agreement. According to Vassner agreement, which we, that is India, have signed, in that there are totally 42 countries. Okay, from 1996, according to Vassner agreement, these CNC machines comes under some international agreements. So under that agreement, one country cannot send these kind of machines to other countries. Okay, so andu ee 3 points anedi
వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక ఇటాలియన్ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినట్టు చూపించారు. అండ్ వెళ్తున్న షిప్ అనేది మాల్టా దేశపు జెండాతోని ఉంది. అర్థమవుతుందా? దీన్ని బట్టి చెప్పొచ్చు కదా పాకిస్తాన్ వాళ్ళు అక్రమ ఆయుధాల సేకరణకు ప్రయత్నిస్తున్నారని. ఎస్, అండ్ వాటికి చైనా వాళ్ళు ఆటోమేటిక్ గా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా. రాజస్థాన్ లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో, కొత్తగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనుంటే వాళ్ళకు అర్హత లేదు అని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ అప్పట్లో డిసైడ్ చేయడం జరిగింది. దాని మీదకి కొందరు కోర్టుకు వెళ్లారు. జాట్ కులస్తులు, జాట్స్, ఓబీసీస్ వాళ్ళు, హిందూ జాట్స్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి వాటి మీద నిన్న సుప్రీం కోర్ట్ వాళ్ళ పిటిషన్స్ ని కొట్టేస్తూ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ కరెక్టే అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఇద్దరికి మించి పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులంట రాజస్థాన్ లో. మరి మన తెలంగాణలో, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి చట్టం ఉందా? లేదు కదా. మీరు అనొచ్చు, సార్ ఒకవేళ ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లల్ని అంటే ఏంటి అని. దానికి ఇప్పటి వరకు అయితే ఏ రూల్ లేదు, మరి తర్వాత తెస్తారేమో చూడాలి. ఓకే, ఇందులో మెయిన్ పాయింట్ మీరు రిమెంబర్డ్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి, దట్ ఈస్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థులకు అంటున్నాను. ఓకే, ఇప్పుడు అప్లై చేసేవే అభ్యర్థులకు, ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి కాదు. ఓకే, అప్లై చేసిన అభ్యర్థులకు ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదని రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు వెళ్లారు అసలు సుప్రీంకోర్టుకి అంటే, వాళ్ళు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని, ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉందని వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తన తీర్పులో ఇందులో ఎలాంటి రాజ్యాంగపరమైన వివక్ష లేదని, రాజ్యాంగ ఉల్లంఘన కానీ లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఓకే, మరి రాజస్థాన్ గవర్నమెంట్ ఏ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చారు? రాజస్థాన్ వేరియస్ సర్వీసెస్ రూల్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, రాజస్థాన్ వేరియస్ సర్వీసెస్ రూల్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు అని చెప్పి వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీని మీద ఇంకో విశేషం అంటే ఎక్స్ ఆర్మీ రామ్జీలాల్ జట్కు దీని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఈయన ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి అప్లై చేసిండంట. అయితే జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ కావడం జరిగింది. దాని మీద ఈయన హైకోర్టుకి వెళ్ళిండు, రామ్జీలాల్ జాట్. ఓకే, రామ్జీలాల్ జాట్. మరి అది దాని మీద హైకోర్టు కొట్టేసింది, డబుల్ బెంచ్ కోయిండు, అక్కడ కొట్టేసింది. లాస్ట్ కు సుప్రీం కోర్టుకి వెళ్ళిన వాళ్ళు కూడా కొట్టేయడం జరిగింది. ఆ తీర్పులో భాగంగా ఇద్దరికి మించి పిల్లలు కలిగిన ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అనేది వివక్ష కిందికి రాదు. ఈ నిబంధన వెనుక కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం అనే లక్ష్యం దాగి ఉందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇది నార్త్ ఇండియన్ స్టేట్స్ లో తేవడం ఎంతైనా మంచిదండి. ఎందుకంటే కంపేర్ టు సౌత్ ఇండియన్ స్టేట్స్, నార్త్ లో ఎక్కువ మంది పిల్లల్ని అంటూ ఉంటారు. కుటుంబ నియంత్రణ అనేది, పాపులేషన్ కంట్రోల్ అనేది అస్సలు ఉండదు. సదర్న్ స్టేట్స్ లో పాపులేషన్ కంట్రోల్ అనేది చాలా బాగా ఇక్కడ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న గవర్నమెంట్స్ వీటిని తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ టిఎస్ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గ్రాప్స్ నేషనల్ లెవెల్ అవార్డ్స్. మరి మన టిఎస్ఆర్టీసీ వాళ్ళకు జాతీయ స్థాయి అవార్డుల్లో కొన్ని రావడం జరిగింది. అది ఎవరిచ్చారు, అసలు ఏం అవార్డులు వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండర్టేకింగ్ వాళ్ళు ప్రతి ఇయర్ అందించే ప్రతిష్టాత్మకమైన 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టిఎస్ఆర్టీసీ వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఎవరిస్తున్నారన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండర్టేకింగ్, దీన్ని ASRTU అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డులో ఈసారి మన వాళ్ళు 5 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏ కేటగిరీలో గెలుచుకున్నారు, ఏ ఇయర్ లో? ఫస్ట్ 2022-23 గాను 5 కేటగిరీస్ లో ఈ పురస్కారాలు గెలిచారు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒకటేమో రహదారి భద్రత, ఇట్ ఈస్ హైవే సేఫ్టీ.
ఇంకోటేమో ఇంధన సామర్థ్యం అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇంకొకటేమో నిర్వహణ, నాలుగోది సిబ్బంది సంక్షేమం, దట్ ఈస్ ఎంప్లాయీస్ సంక్షేమం, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సాంకేతిక వినియోగం అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ని వాడడం తదితర కేటగిరీలో 5 అవార్డులని టిఎస్ఆర్టీసీ గెలుచుకోవడం జరిగింది. మరి అన్ని ఫస్ట్ ప్లేస్ లైనా కాదండి. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణలో ఫస్ట్ ప్లేస్, ఈ రెండిట్లో ఫస్ట్ ప్లేస్, అర్బన్ విభాగంలో సెకండ్ ప్లేస్ ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, నిర్వహణ అయిన అర్బన్ విభాగంలో సెకండ్ ప్లేస్ ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, అండ్ అలాగే సిబ్బంది సంక్షేమం, సాంకేతిక ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించినందుకు గాను అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ ని గెలుచుకోవడం జరిగింది. మరి 5 అవార్డులను ఈ నెల 15న న్యూఢిల్లీలో జరిగే ఫంక్షన్ లో టిఎస్ఆర్టీసీ అధికారులకు దీన్ని అందజేస్తున్నారు. ఓకే, మరి ఈ జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం అనేది ఇన్నిగా రావడం అనేది ఇది ఈ మధ్య కాలంలో ఇది రేర్ గా జరిగిందండి. మరి దానికి టిఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంది. ఓకే, మరి టిఎస్ఆర్టీసీ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని చైర్మన్ ఎవరు? దీని చైర్మన్ సజ్జనర్. ఇప్పుడు ఎండి ఎవరు? సజ్జనర్, విసి సజ్జనర్. ఓకే, అప్పట్లో వరంగల్ ఎన్కౌంటర్, మొన్న జరిగిన దిశ ఎన్కౌంటర్, ఇలాంటి టైంలో ఈయన పేరే బాగా వినిపించింది కదా. ఎస్, ఆయన్నే తర్వాత ఈ టిఎస్ఆర్టీసీకి ఎండిగా పంపించడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఎవరు తెలంగాణకు? పొన్నం ప్రభాకర్ ఫ్రమ్ ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్. ఆయన దీనికి ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఆయన కిందనే ఈ టిఎస్ఆర్టీసీ ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. హైదరాబాద్ సంస్థానంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? చదివారా తెలంగాణ మూమెంట్? ఒకసారి సర్చ్ చేయండి, ఇది మీకు ఇవాళ హోంవర్క్. సర్చ్ చేసి నాకు కమెంట్ సెక్షన్స్ లో తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సింగర్ గంగాధర శాస్త్రి విన్స్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్. ఈయన గంగాధర శాస్త్రి గారు, మరి ఈయనకు ఈ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడం జరిగింది. ఎల్వి గంగాధర శాస్త్రి. ఓకే, ఈ పేరు ఇంపార్టెంట్ అండి, ఎల్వి గంగాధర శాస్త్రి. మరి మన తెలుగు వ్యక్తికి వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిఎస్పిఎస్సి ఏపీఎస్సి అడుగుతారా లేదా? ఎస్, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం ఈ సంవత్సరం మన తెలుగు వ్యక్తి ఎల్వి గంగాధర శాస్త్రి గెలుచుకోవడం జరిగింది. మరి ఈయన కొన్ని ఆర్గనైజేషన్ స్థాపించాడండి. బేసిక్ గా భగవద్గీత ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి ఈయన వ్యవస్థాపకుడు. ఈయన కొన్ని ప్రవచనాలు కూడా ఇస్తా ఉంటాడు. మరి ఈయనకు ఈ సంవత్సరం ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. 2023 ఇయర్ గాను ఆయన అదర్ మేజర్ ట్రెడిషన్స్ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో, అంటే ఏదో చాలా కేటగిరీలు ఉంటాయి కదా సంగీత నాటక అకాడమీ పురస్కారాల్లో, ఈయన అందులో భాగంగా ఆ కేటగిరీలో అదర్ మేజర్ ట్రెడిషన్స్ ఆఫ్ మ్యూజిక్ కేటగిరీలో ఈయన ఈ అవార్డుని, ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, మరి ముఖ్యంగా సంగీతం, నృత్యం వంటి కళారంగాలకు విశేషంగా సేవలు చేసిన వ్యక్తులకు 2023-22 సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ సంగీత నాటక అకాడమీని మొన్న మార్చ్ 1 రోజు ప్రకటించడం జరిగింది. దాంట్లో అకాడమీ రత్న అని చెప్పి ఒక 6 మెంబర్స్ కి అవార్డు ఇచ్చిర్రు. సంగీత్ నాటక అకాడమీ అవార్డుకి 92 మెంబర్స్ కి ఇచ్చిర్రు. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అని చెప్పి 80 మందికి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు గెలిచిన వాళ్లకు రాష్ట్రపతి అవార్డులు అందజేస్తారు. ఓకే, మరి ఈయన ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రదేశానికి చెందిన వాడినా ఈయన గంగాధర శాస్త్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని అవనిగడ్డ ఎక్కడుంది? కృష్ణా డిస్టిక్. దేనికి ఫేమస్ అవనిగడ్డ? డిఎస్సి కోచింగ్ అక్కడికి వెళ్తారు కదా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇప్పటికీ తెలంగాణ నుంచి కూడా చాలా మంది కృష్ణా జిల్లాలో అవనిగడ్డకు వెళ్తూ ఉంటారు కదా. ఎస్, అక్కడ ఈయన పుట్టిన ఊరు. ఈయన భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల ఆలపించిన 108 శ్లోకాలను గంగాధర శాస్త్రి గారు పాడడంతో పాటు
మిగిలిన శ్లోకాలను స్వీయ సంగీతంతో ఆలపించి ఒక రికార్డును ఈయన స్థాపించడం జరిగింది. ఓకే, ఈయన ముఖ్యంగా భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా చాలా కృషి చేశారు. మరి ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లోనే ఈయనకు కళారత్న అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. 2017లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎల్వి గంగాధర శాస్త్రి గారికి 2017లోనే కళారత్న అవార్డ్ ను ఇచ్చారు. ఈయనకు ఒక గౌరవ డాక్టరేట్ కూడా ఉందండి. ఈయనకు మధ్యప్రదేశ్ లోని మహర్షి పాణిని యూనివర్సిటీ వాళ్ళు ఈయనకు గౌరవ డాక్టరేట్ ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడేమో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ 2000 ఏపీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ వాళ్ళకు చెప్పలేమండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అనే కేటగిరీ కింద ఒకటి ఇస్తే ఇవ్వచ్చు, బట్ ఏపీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023 సంగీత్ నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎల్వి గంగాధర శాస్త్రి గారికి ప్రకటించడం జరిగింది. ఈయన మరి ఎందులో ఫేమస్ ముఖ్యంగా అంటే భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలను ఆలపించడంలో ఈయన రికార్డును సృష్టించాడు. మరి ఈయనకు 2017లోనే కళారత్న అవార్డ్ ని ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండే కదా, వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు చెందిన వాడు. ఓకే, రైట్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హియర్? మిస్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి singer has been given Sangeet Natak Academy Award by Government of India for the year 2023. In which sector is this Sangeet Natak Academy Awards will be given? They will be given in the sectors like music and నృత్యం. ఈ కళారంగాలకు వీటిని ఇస్తా ఉంటారు. ఓకే, రైట్. అండ్ వై ఈజ్ హీ ఫేమస్? హీ ఈస్ ఫేమస్ ఫర్ సింగింగ్ ద భగవద్గీత శ్లోకాస్ అండ్ హీ వాస్ గివెన్ కళారత్న అవార్డ్ బై టీడీపీ గవర్నమెంట్ ఇన్ 2017, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ 2017, అండ్ హీ వాజ్ ఆల్సో అవార్డెడ్ ఏ డాక్టరేట్. అంటే గౌరవ డాక్టరేట్ అండి. ఓకే, హీ వాజ్ అవార్డెడ్ ఏ గౌరవ డాక్టరేట్ బై మధ్యప్రదేశ్ మహర్షి పాణిని యూనివర్సిటీ. ఓకే, these are the 4 important points which you have to remember. Okay, right. Now coming on to the next topic for today. This is important guys. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఇండియా నేపాల్ సంబంధించిన అగ్రిమెంట్ లో భాగంగా పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది న్యూస్ లోకి రావడం జరిగింది. మరి ఇది 2 దేశాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక విద్యుత్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. దీనికి సంబంధించే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది. అటు విద్యుత్ ఇటు వాటర్ సప్లై రెండుటి మీద ఉంటుంది ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లో. మరి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి మ్యాప్ అందుకే పెట్టాను. పంచేశ్వర్ డ్యామ్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ పంచేశ్వర్ డ్యామ్. ఇది రెగ్యులేటరీ డ్యామ్. ఇది ఏమో పూర్ణగిరి హై డ్యామ్. ఇదేమో తంకాపూర్ బ్యారేజ్. ముఖ్యంగా నేపాల్, ఉత్తరాఖండ్ అండ్ నేపాల్ సరిహద్దుల్లో ఇది ఉంటుంది. మరి ఇప్పుడు స్పెషల్ గా ఎప్పుడు అగ్రిమెంట్ జరిగితే ఇప్పుడు పంచేశ్వర్ ప్రాజెక్ట్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అని మీరు అడగచ్చు. ఎందుకు? ఇండియా అండ్ నేపాల్ మధ్యలో దీర్ఘకాలిక విద్యుత్ భాగస్వామ్య ఒప్పందం పై రీసెంట్ గా సంతకం చేశారు కదా. మరి ఆ సంతకం చేసి ఒక నెల దాటినా కూడా ఈ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ పై చర్చించడానికి 2 గవర్నమెంట్స్ ఇంకా సిద్ధం కావడం లేదు, ఇంకా ముందుకు రావడం లేదు. అందుకే అసలు ఈ పంచేశ్వర్ ప్రాజెక్ట్ మీద అసలు ఇది ఏం ప్రాజెక్టు, దేనికోసం ఉంది, అసలు లక్ష్యాలు ఏంటి, మరి అసలు 2 అగ్రిమెంట్ కుదిరిన తర్వాత కూడా మళ్ళీ ఎలా చేద్దామనే గైడ్ లైన్స్ మీద ఎందుకు చర్చిస్తలేరు అనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, మన ఇండియాలో నేషనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, జాతీయ ప్రాజెక్టులు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరంకి జాతీయ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వరు అని చెప్పి ఆంధ్ర గవర్నమెంట్, మరి ఇక్కడ కాళేశ్వరంకి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మోడీ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడతా ఉంటారు కదా అప్పుడప్పుడు. ఎస్, మరి ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే స్టేటస్ ఈ ప్రాజెక్ట్ కి ఉంది. ఇది మన ఇండియా అండ్ నేపాల్ 2 దేశాలకు సంబంధించి ఒక సంయుక్త జాతీయ ప్రాజెక్ట్ అంట. ఇలాంటిది ఉన్నాయా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా? లేవండి. సంయుక్త జాతీయ ప్రాజెక్ట్ నేపాల్ తోని ఇది ఒక్కటే. ఓకే, పంచేశ్వర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఓకే, మరి దీనికి ఒకటి ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే దీనికి కొన్ని ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఉండాలి కదా. ఎస్, ఈ ప్రాజెక్ట్ కింద నేపాల్ లో 1,30,000 హెక్టార్స్ ల్యాండ్ కి మరియు ఇండియా భూభాగంలోని 2.40 lakh హెక్టార్స్ భూమికి నీటిపారుదల సౌకర్యం అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా రావడం జరుగుతుంది.
మరియు ఇక్కడ మల్టీపర్పస్ అన్నాడు కదా, అంటే వాటర్ ఇవ్వడం కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్, విద్యుత్. ఎంత? 6480 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తిని ఈ ప్రాజెక్ట్ ద్వారా చేస్తారంట. మరి చేసింది మొత్తం నేపాల్కి ఇచ్చేస్తారా? లేదు, సగం సగం, 50-50 మనకు 50 వాళ్ళకు. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నాను కదా, సో అందులో భాగంగానే ఇటు నీటిపారుదల సౌకర్యం కల్పించబడుతుంది రెండు దేశాల్లో. మరి మన ఇండియాకి ఎక్కువ వస్తుంది, మరి మన భూభాగం ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది కదా. ఎస్, అలాగే మనమే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం, రైట్. అలాగే 6480 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఇక్కడ ప్రొడ్యూస్ చేశారంట. ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 50-50% రెండు దేశాలు సమానంగా పంచుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మహాకాళి నది పైన ఈ ప్రాజెక్ట్ ని కడుతున్నారు. మహాకాళి నది పైన 315 మీటర్స్ ఎత్తున ఈ ప్రాజెక్ట్ ని కడుతున్నారు. మరి మహాకాళి నదిని మరి ఇండియాలో ఏమని పిలుస్తారు? ఇండియాలో శారదా నది అంటారు. ఇక్కడ ఉంది చూడండి, మహాకాళి ఆర్ శారదా రివర్. మన దగ్గర మహాకాళి నది శారదా రివర్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, మరి ఇది 116 కిలోమీటర్స్ చదరపు ఉపరితల వైశాల్యం మరియు మొత్తం 11.35 బిలియన్ క్యూబిక్ మీటర్ల స్థూల నిర్వ పరిమాణంతో 80 కిలోమీటర్ల పొడవైన రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తుందంట ఈ ప్రాజెక్ట్. మరి ఇది పూర్తయిన తర్వాత 5400 మెగావాట్ సామర్థ్యం కలిగి ఉంటుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన డ్యాముల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పి మన వాళ్ళు అంచనా వేస్తున్నారు. మరి దీని కాస్ట్ ఎంత తెలుసా? 500 crores కాదు, $500 billion అంట. $500 billion. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు ఏమన్నాను ఇందాక? ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాల్లో విద్యుత్ ఉత్పత్తి మరియు నీటిపారుదల సదుపాయాలు కల్పించడం ముఖ్యంగా ఉన్నాయి. అయితే ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఉత్తరాఖండ్ నేపాల్ బెల్ట్ లో ఏం ఇష్యూస్ ఉంటాయి? ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్సే కదా. అందువల్లనే పర్యావరణవేత్తలు ఈ ప్రాంతం యొక్క జీవావరణ వ్యవస్థ మరియు స్థానిక సమాజాలు, దట్ ఈస్ ట్రైబల్స్ ని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది కదా. ఎస్, ఆ స్థానిక సమాజాలు పై దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని ఎన్విరాన్మెంటలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ కొత్తగా ఏమైనా ఉట్టుకొచ్చిందా? లేదు. ఈ ప్రాజెక్ట్ మీద ఇండియా అండ్ నేపాల్ గవర్నమెంట్స్ 1996 లోనే సైన్ చేశాయి. 1996 లోనే సైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ మహంకాళి రివర్ అని చెప్పాను కదా, ఈ మహంకాళి రివర్ అగ్రిమెంట్ అనేది 1996 లో చేశారు. మరి అందులో భాగంగానే దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి దీనికి ఇది చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అవేంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఉంటాయి కదా, ఆ ప్రయోజనాల పంపిణీపై చాలా సంవత్సరాల నుంచి విభేదాలు తలెత్తున్నాయి. నీటిపారుదల ప్రయోజనాలు, దట్ ఈస్ వాటర్ సప్లైలో భారతదేశం ఎక్కువ వాటాను పొందుతుండగా నేపాల్ ఒక విలువైన నీటి విలువని భారతదేశంతో సమానంగా తీసుకోలేకపోతుంది. ఓకే, అలాగే రాజకీయ మరియు అధికార యంత్రాంగం సైడ్ నుంచి కూడా సవాళ్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? భారతదేశంలో రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, మరియు నేపాల్లో దేశీయ రాజకీయాల్లో కూడా పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అలాగే బ్యూరోక్రాట్స్ కి సంబంధించి కూడా దీనికి సంబంధించిన విషయం మీద ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇందులో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ షుడ్ బి రిమెంబర్డ్? పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ బిల్ట్ ఆన్ మహాకాళి ఆర్ శారదా రివర్, రైట్? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? భూటానా? కాదు, నేపాల్. ఇండియాకు నేపాల్ కి మధ్యలో ఈ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఉంది. రెండు గవర్నమెంట్లు కలిపి కడుతున్నారు. అండ్ ఈ రెండు దేశాలకు సంబంధించిన నేషనల్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, మరి మహంకాళి నది గురించి ఇంత చదివినాం కదా, మరి మహంకాళి గురించి బేసిక్ డీటెయిల్స్ అన్న మనకు తెలవాలి కదా. శారదా రివర్ ఆర్ మహంకాళి రివర్. ఈ మహంకాళి నదిని మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శారదా నది ఆర్ కాళీ గంగా అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, మన గంగా రివర్ కి గంగా నదికి ఉపనది అయిన ఉత్తరప్రదేశ్ లోని గాగ్రా నదిలో ఈ రివర్ అనేది కలుస్తుందంట. ఓకే, కలుస్తుందంట, ఒక పాయగా వేర్పడి అందులో కలవడం జరుగుతుంది. నేపాల్ నుంచి వస్తుంది పైకి వెళ్ళి, ఉత్తరాఖండ్ నుంచి నేపాల్ పోయి మళ్ళీ కిందికి రాదు. నేపాల్ నుంచే ఉత్తరాఖండ్ నుంచి వచ్చి
ఈ గంగా నదిలోని ఒక ఉపనది అయిన ఉత్తరప్రదేశ్ లోని గాగ్రా నదిలో ఈ మహంకాళి నది కలవడం జరుగుతుంది. మరి మహంకాళి సంధి ఆర్ మహంకాళి అగ్రిమెంట్ గురించి ఇందాక చెప్పాను కదా, 1996 లో నేపాల్ మరియు మన భారతదేశం మధ్యలో ఈ మహంకాళి అగ్రిమెంట్ అనేది కుదరడం జరిగింది. మరి ఈ మహంకాళి అగ్రిమెంట్ యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మహంకాళి అగ్రిమెంట్? శారదా బ్యారేజీ, తనక్పూర్ బ్యారేజీ మరియు పంచేశ్వర్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులతో సహా మహంకాళి నదిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ మహంకాళి సంధి యొక్క లక్ష్యం. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్? లెట్ మీ నో what are the important points. This Pancheshwar multi-purpose project is mainly built in between India and Nepal, and it is a national project for both the countries' government, and it is built on which river? It is built on Mahakali river. It is called Mahakali river in Nepal, and Sharda river or Kali Ganga river in India. Okay, mari this river Ganga nadiki upanadi aina గాగ్రా నదిలో ఈ నది కలవడం జరుగుతుంది. అండ్ ఆల్సో మహాకాళి అగ్రిమెంట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. that took place in 1996 in between India and which country? India and Nepal. Okay, these are all the important points you have to remember. This can be asked in the examination for TSPSC Group 1 prelims. Okay, in mains point of view this is not important, but in prelims point of view this is very 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 important. Okay, right, Pancheshwar multi-purpose project. Now coming on to the next topic for today, that is CC roads made of plastic waste. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి కదా, ఈ ఫోటో చూసిరా, మనం రోజువారీ అవసరాల్లో వాడేస్తూ ఉంటాం కదా ప్లాస్టిక్ ని. ఇష్టం ఉన్నట్టు ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్లు, ఇవన్నీ ప్లాస్టికే కదా మనం వాడే అన్ని వస్తువులు, లేకపోతే బొమ్మలు ఇవన్నీ. సో ఈ వేస్ట్ అవసరానికి వాడేసిన ప్లాస్టిక్ వేస్ట్ తోని CC రోడ్స్ ని కట్టే ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. మరి అది ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ప్లాస్టిక్ వ్యర్థాలతో CC రోడ్లను నిర్మించే టెక్నాలజీని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఉన్న రామ్ మేఘా ఇంజనీరింగ్ కళాశాల పరిశోధకులు తయారు చేయడం జరిగింది. మరి ఆ టెక్నాలజీని వాడి వాళ్ళు CC రోడ్లను కూడా నిర్మించారు. ఓకే, తక్కువ ఖర్చుతోని ఎక్కువ కాలం ఉండేలా దీన్ని రూపొందించారు. మరి వీళ్ళు రూపొందించడం వల్ల దీనికి పేటెంట్ రైట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అమరావతిలోని రామ్ మేఘా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పరిశోధకులకు ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ తోని CC రోడ్స్ ని కట్టే టెక్నాలజీకి పేటెంట్ రైట్ ఇచ్చారంట. ఒకసారి ఆలోచించండి, ఇది గాని కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటే దేశం మొత్తం ఇదే చేస్తారు కదా. మరి అప్పుడు వీళ్ళకు పేటెంట్లు ఉన్నప్పుడు వీళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి? అర్థమవుతుందా? యాస్, పేటెంట్ రైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి వీళ్ళే సొంతంగా చేసిర్రా ఈ రామ్ మేఘా ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు? కాదు, స్థానికంగా ఉన్న ఇన్నోవేటివ్ ఎంటర్ప్రినర్ బోర్డు భాగస్వామ్యంతో ఈ పరిశోధనను వాళ్ళు చేయడం జరిగింది. మరి ఇదే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరు ఇలాంటి టెక్నాలజీని తీసుకురాలేరా? ఇండియా మన దేశంలో వాళ్ళే తీసుకొచ్చారా? కాదు. ఇలాంటి పరిశోధన ఆఫ్రికాలో 2005 నుంచే జరుగుతుందట. దాని ఆధారంగానే IIT ఖరగ్పూర్ లో 2010-2012 మధ్య కాలంలో కూడా ఇలాంటి పరిశోధన ఒకటి జరిగింది. ఓకే, మరి రామ్ మేఘా ఇంజనీరింగ్ కళాశాల పరిశోధక బృందం వాళ్ళు ఇదే పద్ధతిని మరింతగా డెవలప్ చేసి లేటెస్ట్ టెక్నాలజీని వాడి కాస్ట్ ఎఫెక్టివ్ తోని దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా వీళ్ళు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి కదా, వాటితోని సెల్స్ ఆకారంలో తయారు చేసి CC రోడ్లు నిర్మాణంలో ఈ టెక్నాలజీని వాడడం జరిగింది. ఓకే, మన తార్ రోడ్ వాడతాం కదా, ఈ తార్ రోడ్ తోని పోలిస్తే ఈ రోడ్డు నిర్మాణ వ్యయం అనేది 30% తక్కువ ఉంటదంట. 30% తక్కువ సరిపోతుందా లేదా? కాంట్రాక్టర్ బిల్లులు అన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి కదా. ఎస్, 30% కాంట్రాక్టర్ బిల్లులు కాదు, ప్రాఫిట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్ అంట 20 years పాటు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేకుండా చెక్కు చెదరకుండా ఉంటుందట. ఈ టెక్నాలజీ డెవలప్ అవుతే మన నేషనల్ హైవేల మీద ఈ టెక్నాలజీని వాడేస్తే ఒకసారి జస్ట్ ఒక 5 ఏళ్ల పాటు టోల్ వేసి దాని తర్వాత టోల్ తీసి పడేయచ్చు. అవునా లేదా? మన తెలంగాణలో, మన ఏపీలో పోయే నేషనల్ హైవేస్ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి టోల్లు ఆపకుండా వేస్తానే ఉన్నారు. మహారాష్ట్రలో అయితే కొన్ని ఏరియాలో జనాలే ఉద్యమించడంతో
మహారాష్ట్రలో ఈ పూణే బాంబే రూటు, లేకపోతే నాగ్పూర్ అన్న షోలాపూర్ టు పూణే రూటు, అక్కడ ఉన్న టోల్స్ ని ఎత్తేసారు. మరి మన తెలంగాణలో అయితే మనము అడగము, మన తెలంగాణలో ఏపీలో గవర్నమెంట్ వాళ్ళు ఎత్తేయారు. మరి ఇలాంటి టెక్నాలజీస్ తోని, లేటెస్ట్ టెక్నాలజీస్ తోని వస్తే మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాల పాటు టోల్ ఉంచి తర్వాత ఎత్తేస్తారు. ఓకే, 20 years పాటు అలాగే ఉంటుందంట. ఓకే, మరి ఇది మాత్రమే కాకుండా రూరల్ ఏరియాస్ లో కూడా ఈ టెక్నాలజీని వాడి ప్రతి ఊరికి రోడ్ వేయచ్చా లేదా? మరి దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది? ఎస్. మరి దీని మీద పేటెంట్ రైట్స్ తీసుకున్నారన్నాను కదా. మరి అసలు పేటెంట్ రైట్స్ పేటెంట్ హక్కులు అంటే ఏంటి తెలుసా? చెప్తాను. ఈ పేటెంట్ రైట్స్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక ఆవిష్కరణ, దట్ ఈస్ ఇన్వెన్షన్ చేస్తారు కదా, దానిపై ఆ యజమానికి కల్పించే హక్కులనే పేటెంట్ అంటారు. ఎవరైతే దాన్ని తయారు చేస్తారో లేకపోతే సృష్టిస్తారో వాళ్లకు హక్కు ఇస్తారు. ఇది వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వాడడానికి వీల్లేదు అన్నట్టు ఒక హక్కుని ఇస్తారు. దాన్నే పేటెంట్ అంటారు. ఓకే, పేటెంట్ అనేది యజమానికి తన ఆవిష్కరణను ఎలా ఉపయోగించాలి, దాని ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి అనే దాని మీద నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు ఆయనకు ఉంటుంది. ఇది ఒక టెక్నాలజీ వచ్చింది కదా అని చెప్పి ఆయన ఒక దగ్గర రోడ్ వేసిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ టెక్నాలజీని కాపీ కొట్టేసి వేరే దగ్గర వేసుకుందాం అంటే కుదరదు, ఈయనకు రాయల్టీ కట్టాల్సి వస్తుంది. ఓకే, సో అది పేటెంట్. ఒకవేళ మీరేమైనా సొంతగా ఆవిష్కరణలు చేస్తే కూడా పేటెంట్ రైట్స్ తీసుకోవడం మర్చిపోకండి. పేటెంట్ రైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. కొన్ని టాపిక్స్ న్యూస్ లో ఉన్నాయి, దాని మీద ఇక్కడ MCQs ఇచ్చాను. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ద మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే అనే క్యాంపెయిన్ ని రీసెంట్ గా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ మినిస్ట్రీ అనేది క్వశ్చన్. ఓకే, ఓన్లీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కాకుండా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక మినిస్ట్రీ వాళ్ళు ఈ మేరా పహలా ఓట్ దేశ్ కే లియే అంటే నా మొదటి ఓటు దేశం కోసం అని చెప్పి ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. ఎస్, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో పెట్టలేదు. ఈ మధ్య ఇంతకు ముందు ఇంగ్లీష్ హిందీ రెండు పెట్టేవాళ్ళు యూపీఏ వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత స్కీమ్స్ కి పేర్లు కూడా హిందీలోనే పెట్టేస్తున్నారు. సో చూడాలి. నా ఆప్షన్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ, బి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అంటే అన్ని కాదు, కొన్నిటికి హిందీలో పెట్టేస్తున్నారు స్కీమ్స్ కి పేర్లు రీసెంట్ గా గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, రైట్. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రీసెంట్ గా మేరే పెహలా ఓట్ దేశ్ కే లియే అనే ఇనిషియేటివ్ ని, క్యాంపెయిన్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిపి ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 6 వరకు ఏర్పాటు చేస్తున్నారు. మరి దీని ఏమేంటి? ద ఎయిమ్ ఈస్ టు ఎంకరేజ్ అండ్ ఎంగేజ్ ఇండియన్ యూత్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్. ఓకే, అండ్ ఫర్ దిస్ యూజీసీ చైర్మన్ ఉన్నాడు కదా మన తెలుగు వ్యక్తే ఎం జగదీష్ కుమార్. He has issued a call to inspire and mobilize first-time voters, urging all of them to support the campaign. And this is a state initiative? No, this is a national-wide initiative in collaboration with Election Commission of India. Seeks to raise electoral awareness among the youth. Okay? ముఖ్యంగా సింపుల్ గా చెప్పాలంటే 18 years దాటిన ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎలక్షన్ బూత్ లో తీసుకొచ్చి ఓట్ వేయడానికి, ఒక ప్రేరణ రావడానికి ఇలాంటి క్యాంపెయిన్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి ఎలక్షన్ టైంలో ఏదో ఒక పేరు పెట్టి చేస్తారు. మరి దీనికి ఏమో మేరే పెహలా ఓట్ దేశ్ కే లియే అని చెప్పి క్యాంపెయిన్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తో కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ చూడండి. కులశేఖరపట్నం అంట. ఈ పేరింటి ఏ స్టేట్ గుర్తుకు రావాలా? ఆటోమేటిక్ గా తమిళనాడే గుర్తుకొస్తుంది కదా. ఎస్, ఇది తమిళనాడులోనే పెట్టడం జరిగింది. మరి ఎవరిది? స్పేస్ పోర్ట్ అని మెన్షన్ చేశాడు. సో ఆటోమేటిక్ గా ఇస్రోలోదే అవుతుంది కదా. మరి వేరే వాళ్ళు ఎవరైనా స్పేస్ సంబంధించిన రంగాల్లో మన
ఇలా సపరేట్ గా ఒక ఐలాండ్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా శ్రీహరికోట శ్రీహరికోట అది, అలాంటిది ఎవరైనా తయారు చేస్తున్నారా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు? ఇంకా ఏం తయారు చేయట్లేదు కదా. సో ఇది గవర్నమెంట్ కి సంబంధించిన ఇస్రో వాళ్ళది. మరి రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ ని తమిళనాడులో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆర్ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం అని చెప్పి తెలుగులో అంటూ ఉంటారు, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉంది కదా. దానికి సతీష్ ధావన్, ఇస్రో ఒకప్పటి చీఫ్ సతీష్ ధావన్ గారి పేరు పెట్టడం జరిగింది. మరి ఇది రెండవదంట. మరి ఇందులో పిఎస్ఎల్వీలు జిఎస్ఎల్వీలు అన్ని పంపించచ్చా? లేదండి. ఇప్పటికైతే ఈ ఫెసిలిటీ ముఖ్యంగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ దట్ ఈస్ ఎస్ఎస్ఎల్వీస్ ని ఉపయోగించడానికి మాత్రమే స్పెషల్ గా దీన్ని రూపొందించడం జరిగింది. ఎస్ఎస్ఎల్విని కమర్షియల్ యూసేజ్ కోసం వాడుతూ ఉంటారు కదా, దానికోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే రైట్. మరి ఇక్కడే ఎందుకు? ఇండియాలో ఇంకా ఆంధ్రప్రదేశ్ లో వేరే ఉన్నాయి, లేకపోతే ఒడిశాలో వీలర్ ఐలాండ్ ఉంది. మరి ఇక్కడే ఎందుకంటే దీనికి ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఉందంట. ఈ కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ కి ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఉందంట. దట్ అడ్వాంటేజ్ ఇస్ లాంచింగ్ డైరెక్ట్లీ సౌత్ ఓవర్ ద ఇండియన్ ఓషన్. ఓకే, దీని వల్ల ఫ్యూయల్ సేవింగ్ జరుగుతుందంట, చాలా ఫ్యూయల్ సేవ్ అవుతుందంట స్మాల్ రాకెట్ లాంచెస్ కి. అందువల్లనే ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దీని ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ మొత్తంగా 986 crores కాస్ట్ తోని దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే, ద ఇంపార్టెంట్ పాయింట్, ద స్పేస్ క్రాఫ్ట్ యూనిక్ అడ్వాంటేజ్ ఇస్ లాంచింగ్ డైరెక్ట్లీ నియర్ టు ద ఇండియన్ ఓషన్, సౌత్ ఓవర్ ద ఇండియన్ ఓషన్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యూయల్ సేవింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. రీసెంట్లీ విచ్ సౌత్ అమెరికన్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ ఏ health emergency in their country due to the rising cases of dengue fever. డెంగ్యూ కేసులు చాలా ఎక్కువైపోవడంతో సౌత్ అమెరికాలోని ఒక దేశము హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందంట. ఆప్షన్ చూడండి, ఏ చిలీ, బి పెరు, సి అర్జెంటీనా, డి బొలివియా. మరి ఏ కంట్రీ? రీసెంట్లీ పెరు హ్యాస్ డిక్లేర్డ్ ఏ హెల్త్ ఎమర్జెన్సీ బికాస్ ఆఫ్ రైజ్ ఇన్ డెంగ్యూ ఫీవర్ కేసెస్. ఓకే, and the government has declared that they are activating this emergency in 20 out of 25 regions. అంటే స్టేట్స్, మనకి స్టేట్స్ లేకపోతే ప్రావిన్సెస్ అంటారు కదా, అట్లా మొత్తం 25 ఏరియాలు ఉంటే 20 రీజియన్లలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే రైట్. మరి ఎందుకు డెంగ్యూ కేసెస్ ఎందుకు పెరిగినాయి? జనరల్ గా బాగా వర్షాలు పడ్డప్పుడు మనోళ్ళు వాటర్ స్టోరేజ్ ఇష్టం చేస్తారు కదా, సో అందువల్లనే ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకే, మస్కిటో బ్రీడింగ్ అనేది బాగా జరిగిపోయి ఈ మస్కిటోస్ వల్లనే కదా డెంగ్యూ వచ్చేది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ టు ప్రమోట్ ఆయుర్వేద అండ్ థాయ్ ట్రెడిషనల్ మెడిసిన్ అంట. ఆయుర్వేద అండ్ థాయ్ ట్రెడిషనల్ మెడిసిన్ ని ప్రమోట్ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు ఏ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అది క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఆప్షన్ చూడండి, సింగపూర్, బి వియత్నాం, సి థాయిలాండ్, డి జపాన్. మరి ఆన్సర్ ఏంటి? థాయిలాండ్. క్వశ్చన్ లోనే ఉంది కదా థాయ్ ట్రెడిషనల్ మెడిసిన్ అని, రైట్? సో మరి అసలు ఈ ఎన్ఐఏ ఇది ఎందుకు పెట్టారు సార్? మీకు ఇక్కడే ఆన్సర్ ఉంది కదా అంటే ముఖ్యంగా ఎన్ఐఏ గురించి మాట్లాడడానికి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడ ఉంది గైస్? దిస్ ఈజ్ ఇన్ జైపూర్, రాజస్థాన్ క్యాపిటల్ సిటీ అయినా జైపూర్ లో ఉంది. మరి వాళ్ళు థాయ్ ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి సంబంధించిన వాళ్ళతో ఒక ఎంఓయూను రీసెంట్ గా కుదుర్చుకోవడం జరిగింది. మరి ఎందుకోసం? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఎంఓయూ? దిస్ ఎంఓయూ ఇస్ మెంట్ ఫర్ అకాడమిక్ కొలాబరేషన్ ఇన్ ఆయుర్వేద అండ్ థాయ్ ట్రెడిషనల్ మెడిసిన్ విత్ థాయిలాండ్. ఓకే, మరి ఇది ఒక్కటేనా ఫస్ట్ టైం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇలాంటి కొలాబరేషన్ కుదుర్చుకోవడం వేరే కంట్రీస్ తోని? లేదు, ఆల్రెడీ ఇలాంటి కొలాబరేషన్స్ ఇంకా చాలా యూనివర్సిటీస్ తోని, చాలా ఆర్గనైజేషన్స్ తోని ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మలేషియా వాళ్ళతోని, సౌత్ కొరియా వాళ్ళతో కూడా ఇలాంటివి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ ఈస్ బయోట్రిగ్? బయోట్రిగ్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. అసలు బయోట్రిగ్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ ఆర్ ఏ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, బయోట్రిగ్ ఈజ్ ఏ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. బి మెథడ్ యూజ్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్.
సి ట్యాంక్ క్లీనింగ్ రోబోట్, డి టెక్నిక్ టు రిమూవ్ పెస్ట్ ఫ్రమ్ క్రాప్స్. ఇది ఎందుకు ఇచ్చాను ఇక్కడ, గ్రూప్ 1 లో ముఖ్యంగా జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ బయోమెడికల్ సంబంధించిన విషయాలు అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, అందుకే ఇది ఇచ్చాను. బేసికలీ బయోట్రిగ్ ఈజ్ ఏ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. ఇది ఒక రెవల్యూషనరీ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అంట, విచ్ ఎంప్లాయిస్ పిరోలిసిస్ టు కంబాట్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎన్హాన్స్ సాయిల్ హెల్త్ అండ్ జనరేట్ క్లీన్ పవర్ ఇన్ రూరల్ ఇండియా. ఓకే, ఇది కమ్యూనిటీ లెవెల్లో ఇది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, విచ్ యూటిలైజెస్ లోకలీ జనరేటెడ్ వేస్ట్ అండ్ ప్రొడ్యూసింగ్ బయో ఆయిల్, సింథటిక్ గ్యాసెస్ అండ్ ఆల్సో బయోకార్ ఫెర్టిలైజర్స్ ని వీటిని వాడి ఈ బయోట్రిక్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు. ఓకే, దీస్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ ఓన్లీ కాంట్రిబ్యూటింగ్ హెల్తియర్ లివింగ్ ఇన్ ద సొసైటీ బట్ ఆల్సో ఎన్ష్యూర్ సస్టైనబిలిటీ బై పవరింగ్ సబ్సీక్వెంట్ సైకిల్స్ అండ్ సప్లయింగ్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ టు లోకల్ హోమ్స్ అండ్ బిజినెస్. సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఎందుకు, వేస్ట్ చెత్తతోని కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎస్, ఈ బయోట్రిక్ అనేది ఒక వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. మరి దీన్ని వాడి చెత్తలో నుంచి కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి పల్లెటూరులో లోకల్ ఏరియాస్ లో బిజినెస్ కి పంపిస్తా ఉంటారు. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.